హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జానీ. ఈరోజు మన వీడియోలో ఒక హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. రోజు మనకి ఇంట్లో ఇడ్లీలు దోశలు తిని బోర్ కొడుతున్నప్పుడు ఇలాగా హెల్దీగా వెజిటేబుల్ తోటి ఇలా గారెలు ప్రిపేర్ చేశారంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక గిన్నెని తీసుకుని ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. మీ దగ్గర మెజర్మెంట్ కప్పులు లేకపోతే ఇంట్లో ఏ కప్పుతైనా వేసుకోవచ్చు. ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న 1/4 కప్పు పచ్చెనగపప్పుని వేసుకోవాలి. 1 కప్పు చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇందులోకి 1 కప్పు క్యారెట్ తురుము, 1 కప్పు బీట్రూట్ తురుమును కూడా వేసుకోవాలి. చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, 1 కప్పు కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇందులోకి టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పిండి వెజిటేబుల్ అన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. ఎందుకంటే వెజిటేబుల్లో వాటర్ ఉంటుంది కాబట్టి ముందుగా వాటర్ పోయకండి. ఒకసారి అదంతా కలిపేసుకున్నాక ఇలా పొడిగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. పిండి ముద్దలాగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ రేకుని తీసుకుని నెయ్యి అప్లై చేసుకోవాలి. కలిపిన పిండిని కొద్దిగా తీసుకుని చేతితోటి రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక కవర్ను కానీ ఒక ఆకు కానీ తీసుకుని నేను వీడియోలో చూపించే విధంగా సమానంగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకుని మయాన్న హోల్ పెట్టుకోవడమే. మనం గారికి ఎలా అయితే హోల్ పెట్టుకుంటామో అలాగే పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నవి ఒక్కొక్కటిగా ఇడ్లీ రేకులో పెట్టుకోవాలి. ఇంకొకటి కూడా చూపిస్తున్నాను. కొద్దిగా పిండి తీసుకుని చేతితోటి రోల్ చేసుకుని ఆకుపై సమానంగా ఒత్తుకోండి. ఇలా సమానంగా ఒత్తుకోవడం వలన సాఫ్ట్గా ఉడితే పైన క్రిస్పీగా లోన పప్సీగా బాగుంటాయి. ఇలా ఒక్కొక్కటి విడివిడిగా పెట్టుకోవాలి, ఒకదాని మీద ఒకటి పెట్టకూడదు. ఈ రేక్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకుని 30 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 30 నిమిషాలు అయిన తర్వాత ఈ కలర్ వస్తాయండి. ఒకసారి చెక్ చేసుకుందాం ఉడికినాయో లేవో. పైన క్రిస్పీగా ఉంటే రెడీ అయిపోయినట్టే. నేను ఒకసారి చెక్ చేస్తున్నాను. చక్కగా ఉడికిపోనియండి. అలాగా పెడితే చూడండి, చాకుతోటి నేను చెక్ చేస్తున్నాను. అలా గుచ్చితే చక్కగా అలా దిగిపోవాలి. రెడీ అయిపోయినట్టే. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని వారంలో ఒకసారైనా ఇంట్లో ట్రై చేయండి. మనం ఇందులో వేసిన క్యారెట్, బీట్రూట్ పిల్లల ఎదుగుదలకి చాలా సహాయం చేస్తాయండి. మంచి ప్రోటీన్ ఉన్న బ్రేక్ఫాస్ట్ రెసిపీ తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఈ హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. మరిన్ని హెల్దీ అయిన వంటకాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో కొంతమందికి షేర్ అవుతుంది. ఈ వీడియోని మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి. ఒక మంచి హెల్దీ అయిన రెసిపీతో మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్ అండి.